హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజస్వి రవలి టాక్స్. మా సిస్టర్ వాళ్ళు వచ్చారండి మధురవాడ నుంచి. సో అక్క వాళ్ళు మేము కలిసి భీమిలి బీచ్కి వెళ్తున్నాము కార్లో. ఇది ఆ వ్లాగు. చూసారా చర్చ్? ఇది చాలా పురాతనమైన చర్చ్ అండి, చాలా ఫేమస్ ఇక్కడ చర్చ్. ఇది వెళ్తున్న వే అన్నమాట. బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను. మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది భీమిలి బీచ్. భీమిలి ఎంటర్ అయిపోయాము, బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బీచ్కి వెళ్దాము వెళ్దాము అని. ఈరోజు జనవరి 26 పిల్లలకి హాలిడే ఉంటుంది కదా, సో ఆ రోజు వెళ్దామని వెళ్ళాము. కానీ చాలా రష్గా ఉంది, పార్కింగ్ దొరకలేదు మా కార్కి. చూస్తున్నాం పార్కింగ్ కోసం. వచ్చేసాం భీమిలి బీచ్కి మనం. చూసారా, ఎక్కడ చూసినా బైక్లు కార్లు ఇవే ఉన్నాయి, పార్కింగే దొరకలేదు. చాలా దూరంలో దొరికింది పార్కింగ్. భీమిలి బీచ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాము. కానీ ఈ మధ్య అసలు కుదరలేదు వెళ్ళడానికి. చాలా రోజుల తర్వాత వచ్చాను. ఎప్పుడు చూసినా బీచ్ కొత్తగానే ఉంటుంది ఎవరికైనా, మాకు కూడా ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది భీమిలి బీచ్. మీలో ఎవరైనా ఈ భీమిలి చుట్టుపక్కల కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి హాయ్ చెప్పండి. మీకు ఇంకా ఈ చుట్టుపక్కల ఏమైనా వీడియోస్ కావాలి అన్నా నాకు చెప్పండి, నేను ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను. ఈరోజు వీకెండ్ కాదు కానీ ఇక్కడ సెలవు ఇస్తారు కదా, జనవరి 26 హాలిడే ఉంటుంది కదా. సో అందరు చాలామంది వచ్చారు పిల్లల్ని తీసుకొని. ఈరోజు చాలా రష్గాను సందడిగా ఉంది బీచ్ అంతాను. ఇంక వచ్చేసాము లోపలికి వెళ్దామని. మా అమ్మాయి రాగానే ముందు బొమ్మలే చూస్తుంది కదా, ఎంటర్ అవ్వగానే బొమ్మలు పట్టుకొని ఒక అతను నించొని ఉంటే కొనే వరకు వదిలిపెట్టలేదు. చూసారా బీచ్ ఎంత బాగుందో. త్వరగా చీకటి పడిపోయినట్లు అనిపించింది, మేము వెళ్ళిన కొంచెం సేపటికే చీకటి పడిపోయింది, లైటింగ్ అంతా పోయింది. ఎంత బాగుందో కదా బీచ్. మా అక్క వాళ్ళ పాప, అక్క వాళ్ళు మధురవాడలో ఉంటారు. ఈరోజు హాలిడే కదా, సో అందుకని వచ్చారనమాట. ఇంకా వదిలిపెట్టదు కదా, బొమ్మలు స్టార్ట్ చేసింది అనమాట కొనమని. ఒక టాయ్ తీసుకుంది. ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు 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 అని అంటూనే ఉంటుంది, కానీ ఒక్కరోజు కూడా సరిగ్గా ఆ బొమ్మలతో ఆడదండి మా పాప. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తూ ఉంటారా? చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో కదా బీచ్ని అలా చూస్తుంటే, చాలా బాగుంటుంది. నాకు వైజాగ్ బీచ్ కన్నా నాకు భీమిలి బీచే బాగా నచ్చుతుంది. కొంచెం నీళ్ళలోకి దిగడానికి కూడా ఇది కంఫర్ట్ అనిపిస్తుంది. వైజాగ్ బీచ్ కొంచెం భయంగా అనిపిస్తుంది, ఎందుకో దిగడానికి లోతు ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి. భీమిలి కూడా లోతు ఎక్కువ ఉంటుంది కానీ కొంచెం పర్లేదు, కొంచెం వరకు ఆడుకోవడానికి నీళ్ళల్లో కొంచెం పిల్లలు తీసుకెళ్ళొచ్చు కొంచెం దూరం వరకు అంటే కనుక భీమిలి బీచే నాకు బెటర్ అనిపిస్తుంది. ఇంకా బీచ్ అంటే తెలిసిందే కదా. స్నాక్స్ ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకుంటున్నారు అక్క వాళ్ళ పిల్లలు. మా పాప ఏం కొంటున్నావు అక్క? అక్క పానీపూరి తీసుకుంటుంది. పానీపూరి. పానీపూరి, బజ్జీ, స్వీట్ కార్న్స్, ఐస్ క్రీమ్, కుల్ఫీ. అసలు స్నాక్స్కి ఏం కొదవ ఉండదు. భీమిలి బీచ్ వే అంతా స్నాక్స్ బండ్లే ఉంటాయండి. పట్టుకుంటా పట్టుకుంటా, వేడిగా ఉండే ఉంటుంది కదా. వాళ్ళకైతే తెలుస్తుంది బాగా. గీత ఇచ్చి చూడు నాకెళ్ళి, ఎక్కడికి వచ్చా? పాప టాయ్ కొన్నానని చూపిస్తుంది. అవునా? ఇది రోడ్ అండి బీచ్కి ఎదురుగా, ఎప్పుడు రష్గానే ఉంటుంది. ఇది ఒక ద్వారం, 2 ద్వారాలు ఉన్నాయి లోపలికి దిగడానికి. ఇది ఒక ద్వారం, ఇంకోటేమో అక్కడ ఉంటుంది, చూపిస్తాను అది కూడా. ఇక్కడ కూర్చున్నాము. పార్కింగ్ దగ్గర ఇలాంటి బెంచెస్ ఉంటాయి కూర్చొని చూడటానికి. చెప్పాను కదా ఇంకో వే కూడా ఉంటుందని, ఆ వే దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ హుదూద్ వచ్చినప్పుడు ఇవంతా నీట్గా చేశారండి, అంతకుముందు ఇంత ఇదిగా లేదు. హుదూద్ వచ్చినప్పుడు ఇదంతా కొట్టుకుపోయింది కదా, వాల్ ఉండేది పెద్దది, ఆ వాల్ కూడా కొట్టుకుపోయింది. అదంతా మళ్ళీ కొత్తగా కట్టేశారు. ఈ బెంచెస్ ఇవన్నీ కొత్తగా వేసినవే, ఆ హుదూద్కి ముందు ఇవేం లేవు. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మాత్రం భీమిలి చుట్టుపక్కల చాలా ఎఫెక్ట్ అయింది.
అప్పుడు మేము ఇక్కడే ఉన్నామండి. ఇది బుద్ధుడి బొమ్మ. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో చూడటానికి. ఇలాంటి విగ్రహాలు చాలా ఉంటాయండి వే మొత్తం. ఇలా లైన్‌గా బెంచెస్ ఏసారనమాట. చక్కగా వ్యూ చూస్తూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు. చిన్నపిల్లలేమో నీళ్ళలో దిగుతా ఉంటారు. చూసారా బీచ్‌కి ఎదురుంగా ఎలా ఏసారో బెంచెస్. అప్పుడే చూసారా లైటింగ్ పోతుంది. చీకటి పడిపోతుంది. ఈ మొత్తం స్టాల్స్ ఐస్ క్రీమ్‌కి, పా చా ఫాస్ట్ ఫుడ్‌కి మొత్తానికి లైన్ మొత్తం స్టాల్సే ఉంటాయి. ఏవి ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు కదా, అందుకనే నేనేమి తీసుకురాను. ఎప్పుడెళ్ళినా అలా చూస్తూ ఉంటాను. చూడటానికి చాలా ముచ్చటగా ఉంటాయి కదా. మా అమ్మాయి వెళ్ళిపోతుంది కార్ ఎక్కేయడానికి. ఇందా చూపించాను కదా కార్ టాయ్ అని, రిమోట్ కార్ అని చెప్పి. టికెట్స్ ఉంటాయండి. బైక్ ఒక అమౌంట్ ఉంటుంది, కార్కి ఒక అమౌంట్ ఉంటుంది. జస్ట్ ఒక 4 రౌండ్స్ వేస్తారు అంతే దాంట్లో కూర్చొని.
రౌండ్స్. ఇంక మళ్ళీ పార్కింగ్లోకి వచ్చేస్తుంది ఆ కారు. చూసారా సాగర్ కన్య అంటారు కదా, ఆ విగ్రహం అంతకుముందు 2-3 ఉండేవి. హుదూద్ వచ్చినప్పుడు కొట్టుకుపోయి అది విరిగిపోయినాయి అనమాట. ఇంకొకటే మిగిలింది. సాగర్ కన్య అంటారు కదా, ఆ విగ్రహం అనమాట, ఆ స్టాచ్యూ. బాగుంది కదా, అక్కడ ఎక్కువ ఫొటోస్ అవి దిగుతూ ఉంటారు. ఒంటరిగా కూర్చున్నట్లుంది కదా ఆ స్టాచ్యూ చూస్తుంటే. అంతకుముందు 2-3 ఉండేయండి, సరిగా గుర్తులేదు నాకు. ఇవన్నీ బీచ్కి ఎదురుగా లైన్గా ఉండే స్టాచ్యూస్ అండి. అక్కడేమో గాంధీ, పక్కన చిన్న బాబు, గాంధీ తాతను చిన్న బాబు, ఐ లవ్ భీమ్లీ స్టాచ్యూస్ అవి. అక్కడ ఫిష్ కూడా ఎగురుతున్నట్లుంది కదా ఇటు అటు భీమ్లీకి, భలే ఉందండి అది. అక్కడ కూడా ఎక్కువ టూరిస్టులు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అక్కడేమో ఫిష్ మీద ఫిష్ ఉన్నట్లుంది కదా, చూసారా ఫిష్ మీద ఫిష్ ఉన్నట్లుంది కదా, బాగుంటుంది అది కూడా. ఈ గేట్ నుంచి ఎంటర్ అవ్వాలండి లోపలికి వీటి దగ్గర ఫొటోస్ తీయడానికి. ఇక్కడేమో చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళదనమాట స్టాట్యూ. ఇవేమో బుద్ధుడి బొమ్మలు. ఇది కూడా చెప్పాను కదా హుదూద్ వచ్చిన తర్వాత అంతా నీట్గా చేశారని, అప్పుడు కట్టినవి ఇవన్నీ. అదొక టెంపుల్ బీచ్కి ఎదురుగానే ఉంటుంది. ఆ టెంపుల్ కూడా పడిపోయింది అప్పుడు, ఆ టైంలో హుదూద్ టైంలో మళ్ళీ కట్టారు. ఇదేమో బీచ్కి ఎదురుగా మినీ నోవెటల్లా పెట్టారండి. ఒక 7-8 ఇయర్స్ అవుతుంది అది పెట్టి, 7 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. ఇంక వెళ్ళిపోతున్నాము భీమ్లీకి. బాయ్ బాయ్. చూసారా ఫిష్ మీద ఫిష్ని చూపించాను కదా ఇందాక. అంతేనండి భీమ్లీ వ్లాగు. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. బాయ్.